అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదేమో. రచయిత ఆంధ్ర లలిత గారు. ఇక కథలోకి వెళితే, గోపీకి బామ్మ అంటే చాలా ఇష్టం. గోపి వాళ్ళ బాబయ్యలందరూ అమెరికా వెళ్ళిపోవడంతో బామ్మ గోపీకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉంది. గోపీని కూడా బామ్మ చాలా గారాబం చేసేది. బామ్మతో గోపి చెప్పని విషయాలు కూడా ఏమీ ఉండేవి కాదు. ఒక్కోసారి ఈ సందర్భంలో గోపి అమ్మా నాన్నలకి కూడా చాలా కోపం వచ్చేది. కానీ బామ్మ చాలా తెలివిగా కొడుకు కోడల్ని ఏనాడు మనసు కష్టపెట్టకుండా మసులుకునేది. అందుకే బామ్మ అంటే అందరికీ ఇష్టం. అందరూ బామ్మ పార్టీయే. చిన్నప్పటి నుంచి బామ్మకి ఒక్కరోజు ఒంట్లో బాగులేక పడుకున్నా అందరూ గిలగిలలాడిపోయేవారు. బామ్మ కూడా అందరూ తహతహలాడుతుంటే కొండంత బలంతో తన ఈతి బాధలన్నీ ప్రక్కకి పెడుతూ అందరికీ పెద్ద దిక్కుగా ఉండి ఆ కుటుంబాన్ని కనుపాపలా చూసుకునేది. సీతారామస్వామి నే చేసిన నేరములేమి అని పాట ఏకధాటిగా పాడే బామ్మ కమలాంబ కంఠం రోజు రోజుకి క్షీణిస్తోంది. బామ్మ కంఠం ఇంక నేను పాడలేనని చెప్తోందా అనిపించింది భోజనాల బల్ల దగ్గర టిఫిన్ తింటున్న గోపీకి. ఎప్పుడూ వినే బామ్మ పాడే పాటలో రాను రాను ఆర్ద్రత పెరుగుతోందనుకున్నాడు గోపి తనలో తాను. నవ్వుతూ అజమాయిషీ చేసే బామ్మ మంచానికి పరిమితమైపోతోంది. అసలు ఎన్ని రోజులు మన మధ్యలో ఉంటుందో అని బెంగ వచ్చింది గోపీకి. ఎన్ని రోజులో అనిపించినప్పుడల్లా చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవేవో బామ్మతో మాట్లాడి బామ్మ ముఖంపై చిరునవ్వు తేవాలనిపిస్తుంది గోపీకి. బామ్మ కమలాంబ కళ్ళల్లో ఏవేవో ప్రశ్నలతో ఆవేదన, ఏదో తపన, అసంతృప్తి కనబడుతున్నాయి. అలా కనబడినప్పుడల్లా గోపీకి బామ్మ తన జీవితంలో ఎంత అమూల్యమో చెప్పాలనిపించేది. ఎక్కడా ఖాళీ దొరకడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక అవసరమైన పని పీకల మీద ఉంటోంది. బామ్మ తనదేగా తర్వాత మాట్లాడవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తున్నానేమో అనే ఆలోచన తనని వేధించింది. అసమర్థతతో తన మీద తనకే కోపం వచ్చింది. ఏదో మొక్కుబడికి బామ్మ ఒంట్లో ఎలా ఉందో క్లుప్తంగా అడగటం ఒక్కటే చేస్తున్నానని మనసు బాధపడింది. ఏదో కంగారులో ఆలోచనలు పరిగెట్టసాగాయి. బామ్మ మొన్న రాత్రి తననెందుకో పిలిచిన విషయం గుర్తుకొచ్చి అయ్యో అనుకుంటూ గోపి బామ్మ గదిలోకి గబగబా వెళ్ళి, క్షమించు బామ్మ, మొన్న రాత్రి ఎందుకో నన్ను పిలిచావు. ఏదో పనిలో పడి మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నావు? ఏమన్నా తిన్నావా? నీరసంగా ఉన్నావు. ఏది నాడీ చూడని అన్నాడు గోపి బామ్మ కమలాంబ మంచం మీద పక్కన కూర్చొని. బామ్మ కమలాంబ తన నాడీ చూస్తున్న గోపి మొహంలో ఆవేదన గమనించి, పెద్దదాన్నైపోయానని చెప్తోందా నా నాడీ అంది చిరునవ్వుతో గోపితో. లేదు, నిన్ను నా మాట వినమని చెప్తోంది అన్నాడు గోపి మరొక చిరునవ్వుతో. మళ్ళీ అందుకుంటూ, చాలా నీరసంగా కొట్టుకుంటోంది నీ గుండె, మందులు వేసుకున్నావా అన్నాడు బామ్మ మందులు ఉండే గూటిలో మందులను పరిశీలిస్తూ. అది చూస్తూ మనవడి ముఖచర్యలను గమనిస్తున్న బామ్మ కమలాంబ, బానే ఉన్నాను నాన్న, కంగారు పడకురా, ఏ అవయవాన్ని చూసుకుంటావు? ఇక నా శరీరం అంతా మొరాయిస్తోందిరా, అంతా అయిపోయింది, శరీరం గుల్లైపోయింది. మందులు రోగం తగ్గించే బదులు మరొకటేదో ప్రవేశపెడుతున్నాయి. మొన్న గుండెదడకి నువ్వు మందిస్తే దానితో విరోచనము కావటం లేదు, ఆకలి లేదు, ఒళ్ళంతా నొప్పులే. ఏమని చెప్పను? రోజు నా రామునితో మొరబెట్టుకుంటున్నాను, నా రామునికే ఎరుక కావటం లేదేమోరా. అయినా నీకు ఆలస్యం అవుతోంది, సాయంత్రం తాపీగా మాట్లాడుకుందాము, నీతో ఏదో చెప్పాలి నాన్న అంది బామ్మ గోపితో. మళ్ళీ అదే తపన కనపడింది గోపి బామ్మ కళ్ళల్లో. ఇప్పుడు మాట్లాడు బామ్మ, పర్వాలేదు, ఏమి చెప్పాలో చెప్పు అన్నాడు గోపి. తన మాటలు మొదలుపెట్టే లోపల గోపి తన చేతి గడియారం వైపు చూస్తున్నాడని గమనించి, ఎంతోమంది రోగులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు నువ్వు నా పక్కనుంటే ఎంతో ఊరట కలుగుతుంది. కానీ అందరికీ నువ్వు కావాలి కదా, నా దగ్గరే నువ్వు ఉండిపోతే ఎలా? ప్రతి మనిషి ప్రాణం అమూల్యం నాన్న, నా మీదే సమయం వృధా చేసుకోకు.
మందు ఇస్తున్నావు కదా అంది బామ్మ కమలాంబ గోపి చేయి పట్టుకొని. నీకున్న సమస్యలు నాతో చెప్పాలి. ఎందుకు చెప్పవు? చెప్పాలి సరేనా అన్నాడు గోపి బామ్మని బతిమాలుతూ. చెప్తానులేరా నాన్న. అవును గాని అదేమిటి? ఇలా రా. అలా చిక్కిపోతున్నావేంటిరా? ఏది నాకేసి చూడు. కళ్ళు లోతుకుపోయాయి. పోవు మరి. ఇంటి పట్టున ఉండేదే అరుదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో నువ్వు అలా ఉంటే తట్టుకోలేనురా. అయినా ఈ వైద్యులు, ఆసుపత్రులు, రక్త పరీక్షలు, ఇన్ని బుట్టెడు మందులు తట్టుకునే శక్తి నాలో లేదు నాన్న. అన్నట్టు నువ్వు టిఫిన్ తిన్నావా? వెళ్ళి తిను అంది బామ్మ కమలాంబ తన మనవడిని ముద్దు చేస్తూ. తిన్నానులే బామ్మ. నువ్వు మాత్రం సరిగా తినాలి మరి. నువ్వు టిఫిన్ తిన్నావా అన్నాడు గోపి బామ్మతో సమాధానంగా. తినలేదు. తినాలని లేదు అంది బామ్మ. ఎందుకు తినలేదు? నాకెందుకు చెప్పలేదు బామ్మ? చెప్పాలి అంటూ గోపి ఒక్క నిమిషం ఆలోచించి, బామ్మ ఆగు, నీ మందు మారుస్తాను. ఈ వేరే మందు వేసుకో, నీకు బాగుంటుంది. తర్వాత ఇవాళ ఆసుపత్రికి కూడా వెళ్ళాలి. కార్డియాలజిస్టు దగ్గర అపాయింట్మెంట్ ఉంది కదా అన్నాడు గోపి. ఎందుకురా అంది బామ్మ నిరసన వ్యక్తం పరుస్తూ. నీరసం తగ్గటం లేదు కదా, రాత్రంతా నిద్రపోవటం లేదు కూడా. అవును, అమ్మ చెప్పింది నువ్వు అసలు ఏమీ తినటం లేదని అన్నాడు గోపి. అవును, తినటం లేదు నాన్న. అన్నహితవు లేదురా, కడుపులో తిప్పుతోంది అంది బామ్మ. చూద్దాం బామ్మ, ఏమన్నా అవశిష్టాలుంటే తీర్చుకొని తయారవ్వు ముందు. ఇంకొక అరగంటలో ఆసుపత్రికి వెళ్దాము అన్నాడు గోపి వణుకుతున్న బామ్మ పక్కన మంచం మీద కూర్చొని బామ్మ చెయ్యి తన చేతిలోకి తీసుకొని ధైర్యాన్నిస్తూ. ఆ తర్వాత బామ్మ బట్టలగూడు దగ్గరకు వెళ్ళి బట్టలగూటిలో నుంచి చలికోటు తీసి చక్కగా బామ్మకి తొడిగి బొత్తాలు పెడుతుంటే గోపి వైపు బామ్మ చూస్తూ, ఎందుకురా ఇవన్నీ? నన్ను చిన్నపిల్లలాగా చూసుకుంటావు అంది బామ్మ మురిసిపోతూ మనమడు గోపి చేష్టలకి. అవును మరి, నువ్వు నన్ను చిన్నప్పుడు చూసుకోలేదు అన్నాడు గోపి నవ్వుతూ బామ్మతో. మీ నాన్న తీసుకెళ్తాడులేరా, నాతో పెట్టుకుంటే నీకు ఆలస్యం అవుతుంది. అరకు పుచ్చుకుంటున్నానుగా, తగ్గిపోతుంది. రేపు వెళ్దాము. నా గురించి బెంగ పెట్టుకోకు. పండుటాకుని నేను ఎప్పుడో రాలిపోవాల్సిన దానినే. ఎవరినీ కష్టపెట్టకుండా వెళ్ళిపోతే చాలు తండ్రి. నువ్వు మాత్రం నేను ఉన్నా లేకపోయినా ఒక్కటి గుర్తుపెట్టుకో, బాగా పనిచేసి గొప్ప వైద్యుడవ్వాలి. వైద్య సేవ ఎంతో ఉత్తమమైన సేవ. నువ్వే నా నారాయణుడివి. ఇంకొక వైద్యుడెందుకురా నాకు? సరేనా? నీ చేతులలో నేను వెళ్ళిపోవాలి అంటూ వణుకుతున్న చేతితో గోపి తల నిమిరింది బామ్మ కమలాంబ. చాలు చాలు, నేను నిన్ను వెళ్ళనిస్తే కదా అన్నాడు గోపి బామ్మ కమలాంబ కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ. లేదు బామ్మ, రావాలి నువ్వు ఆసుపత్రికి. ఇంకా నేను నేర్చుకుంటున్నాను. మనము నిపుణుల దగ్గరకు వెళ్తే వాళ్ళు రోగగుణాలు ఇట్టే పసిగట్టి ఉపశమనానికి మందులు ఇస్తారు. బొత్తిగా 4 అడుగులు వెయ్యలేకపోతున్నావు అన్నాడు గోపి బామ్మ కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. ఎక్కడ మనవడు గోపి మనసు నొచ్చుకుంటుందో అని మళ్ళీ అందుకుంటూ, మళ్ళీ ఏవో పరీక్షలంటారు. ఓపిక లేదురా, చెప్పాను కదా, ఇంకా ఎన్నాళ్ళో ఈ జీవితం. మీ తాతగారు అదృష్టవంతులు, ముందు వెళ్ళిపోయారు అంటూ కంటదడి పెట్టుకుంది. డాక్టర్లు, మందులు, చికిత్సలు తట్టుకునే ఓపిక లేదురా అంది బామ్మ కమలాంబ గోపితో. సరే, ఏమి చేస్తాము? నీ ఇష్టం బామ్మ. ఆసుపత్రికి సెలవు పెట్టాను. అయినా నీ పని నువ్వు చేసుకోవాలంటే నా మాట వింటే చేసుకోగలవు. లేకపోతే అదుగో నీ స్నేహితురాలు రామలక్ష్మిలా మంచానికి పరిమితమైపోతావు అంటూ గదిలో నుంచి వెళ్ళిపోతున్న గోపితో, వస్తున్నానురా ఆగు అని 4 అడుగులు మనవడి దగ్గరకు వేసి అయ్యో అంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళి ఏదో ప్యాకెట్టు చీర కొంగులో దాచుకొని తెచ్చుకొని, ఇప్పుడు పద నాన్న అంటూ బామ్మ మనవడితో కారులో బయలుదేరింది. కారులో చాలా మౌనంగా ఉన్న బామ్మని గమనించి గోపి, బామ్మ ఏమన్నా మాట్లాడు అన్నాడు దీర్ఘాలోచనలో ఉన్న బామ్మతో. ఏమున్నాయి నాన్న మాటలు అంది బామ్మ. ఏదో ఒకటి మాట్లాడు బామ్మ. ఏమిటి ఈ ఆలోచన? జీవిత సారాంశం ఏమిటి అని అడిగానా మొన్న? నువ్వు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా చాలా ట్రాఫిక్ ఉంది. ఏదో ఒకటి మాట్లాడు బామ్మ. చెప్పు బామ్మ, జీవిత సారాంశం ఏమిటి అన్నాడు గోపి కారు డ్రైవ్ చేస్తూ బామ్మతో. ఏమి చెప్పను నాన్న, నేను ఏమీ పెద్ద చదువులు చదువుకోలేదు. ఏదో మొగుడికి ఉత్తరం రాయటం వరకే నా చదువు. జీవితం ఒక మహాసముద్రం. దానిలో నాకు తెలిసింది కూసంత. మరి అదే నీకు చెప్తాను.
మన మనసు ఒక విశాలమైన స్థలం అనుకో. దానిలో మన భావాలతో మనము ఏర్పరచుకుంటాము ఒక పొదరిల్లు. దానిని నిర్మించుకునేటందుకు మనము నైతిక విలువలు ఇంకా మన ధర్మాలను పునాదులుగా ఉంచుతాము. మరి ఆ పునాదుల మీద ఇటుకలనే భావాలు జోడించి కడతాము. ఒకదానికొకటి అతుక్కోవాలంటే నమ్మకమనే సిమెంట్ వాడతాము. మన పొదరిల్లు పదిలంగా 10 కాలాలు ఉండాలంటే మన భావాలు బాగా దృఢంగా ఉండాలి. మన చదువులు, ఉద్యోగాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఒక ఎత్తైతే మనసులో పడే ఘర్షణలు, మమతలు, బంధాలు, అనుబంధాలు, బరువు బాధ్యతలు, సంస్కారాలు ఒక ఎత్తు. వీటన్నింటిలో సమతుల్యత తేవడానికి మన మనసులో ఎన్నో తుఫాన్లు, అలజడులు, భూకంపాలు చెలరేగుతుంటాయి. వీటన్నిటి ధాటికి మన మానసిక పొదరిల్లు తట్టుకోవాలి. పునాదులు కదలకూడదు. అవన్నీ తట్టుకొని అన్నిటితో సమతుల్యత తెచ్చినప్పుడు ఓర్పు, సహనము ఏర్పడతాయి. అవి మన పొదరిల్లుని కాపాడుతాయి. అదేరా వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ లాగనమాట అంది బామ్మ చిరునవ్వుతో. హ్యాట్సాప్ బామ్మ అన్నాడు గోపి బామ్మ వైపు తిరిగి. మళ్ళీ అందుకుంటూ, కానీ ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేను. ఆఖరి దశ ఎలా ఉంటుందో, జీవితం ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేకపోతున్నాను. ఇంతవరకు జరిగిన ఆటుపోటులు వేరు. తట్టుకొని బయటికి వచ్చాను కనుక అంత కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు జరగబోయేది నాకన్నీ పద్మవ్యూహాల్లా అనిపిస్తున్నాయి. పద్మవ్యూహాల నుంచి బయటపడలేను అనిపిస్తోందిరా. ఆస్పత్రి వచ్చేసిందా అంది బామ్మ ప్రశ్నార్థకంగా మనవడు గోపితో. నేను తిరిగి నీతో ఇంటికి రాగలనా అంది కమలాంబ కారు తలుపు తీస్తున్న గోపి కళ్ళలో జవాబు వెతుకుతూ. ఎందుకు రాలేవు? రాగలవు బామ్మ. ఆ ప్యాకెట్ తీసుకో, నీ సీటు పక్కన ప్యాకెట్లో ఉంది అన్నాడు గోపి కారు దిగుతున్న బామ్మతో. బామ్మ ఆ ప్యాకెట్ కేసి చూస్తూ, ఈ ప్యాకెట్ నీకే నాన్న, వచ్చేటప్పుడు చూద్దువు కానీ, మొన్న రాత్రి అందుకే పిలిచాను, ఇది ఇద్దామని అంది బామ్మ గోపి కళ్ళలోకి చూస్తూ. నేనున్నాను కదా బామ్మ, పద్మవ్యూహంలో నుంచి బయటికి నిన్ను లాగడానికి అంటూ కారు పార్కు చేసి వీల్చైరు తెచ్చి బామ్మని కూర్చోబెట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాడు. తనని గదిలో పడుకోబెట్టి తోటి డాక్టర్లతో ఏవో పరీక్షలు చేయించాడు. ఇంతలో పెద్ద వైద్యుడు వచ్చి తను కూడా పరీక్షలు చేశారు. అందరి ముఖాలు గంభీరంగా మారాయి. ఇంతలో బామ్మ తన ఆఖరు గడియలనిపించాయి. మనవడు గోపి బామ్మకి ఆక్సిజన్ ఇవ్వమని నర్సుకి పురమాయిస్తూ గదిలో నుంచి వెళ్ళిపోతుంటే గోపి చేయి పట్టుకొని అమ్మా నాన్నలని చూసుకో అని కన్ను మూసింది. గోపి నిర్ఘాంతపోయాడు. బామ్మ చేతులలో నుంచి తన చేయి తీస్తుంటే కళ్ళ వెంబడి బడబడా నీళ్లు రాసాగాయి. జీవితం చాలా చిన్నదనిపించింది. వైద్యపరంగా మనము ఎన్నో చేస్తూ ఉండవచ్చు, కానీ ప్రాణదాత మటుకు ఆ భగవంతుడే అనిపించింది. ఒక్కసారి నివ్వెరపోయి తనలో తాను అనుకున్నాడు, బామ్మని బతికించలేకపోయాను అని. చిన్నప్పుడు నన్ను మరిపించి ఏదో తాయిలం నా చేతిలో పెట్టి నాకు తెలియకుండా ఊరు వెళ్ళిపోయేదానివి. ఇప్పుడు నాకు తాయిలం కారులో పెట్టి నాకు తెలియకుండా వెళ్ళిపోయావా బామ్మ అనుకున్నాడు ప్రశాంతంగా పడుకున్న బామ్మని ఒక్కసారి చూస్తూ. జీవితము ఎవరికోసం ఆగదు. ఏవో చెప్పాలనుకున్నాను నీకు బామ్మ, కానీ చెప్పలేకపోయాను. జస్ట్ మిస్సుడు. నువ్వు ఉన్నప్పుడు నువ్వు నాదానివనుకున్నాను, నువ్వు నాతోనే ఉంటావనుకున్నాను. ఈ బరువులు బాధ్యతలు ముగించుకొని మాట్లాడచ్చు అనుకున్నాను. నువ్వు పాపం నాతో ఏవేవో చెప్దామనుకున్నావు, కానీ తర్వాత చెప్పమని నేను వాయిదా వేసేవాడిని. నేను నాకు ప్రశాంత ప్రత్యేక సమయం కుదిరినప్పుడు మాట్లాడవచ్చు అనుకున్నాను, కానీ అనుకూల సమయం అంటూ ఎప్పటికీ రాలేదు. అది మనము కుదుర్చుకోవాలేమో బామ్మ. తెలియలేదు బామ్మ, నువ్వెప్పుడూ నా కోసం ఎదురు చూసేదానివి. నేను చదువుకుంటూ ఉంటే నా తల నిమిరి వెళ్ళిపోయేదానివి. ఒక్కసారన్నా నన్ను గతమాయించి నేను నీతో మాట్లాడాలి అని ఎందుకు చెప్పలేదు? అలా చెప్పి ఉంటే మాట్లాడేవాడినేమో. నా మనసెరిగి నువ్వు మసులుకునేదానివి. మరి నీ మనసెరిగి నేను మసులుకున్నానా? లేదే. క్షమించు నన్ను బామ్మ. నువ్వు లేవన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నాను. మనసు నీకోసం పాకులాడుతోంది. ఇప్పుడు కూడా నా మనసులోనే ఉన్నావు కదా, కానీ ఎందుకు నా మనసు ఒప్పటం లేదు? నీ లోటు ఇదేనేమో విలువకి అర్థం అనుభవించాక తెలుస్తుంది బామ్మ. నీ విలువ నువ్వు ఇక నాకు లేవన్నాక తెలిసింది. ఒరే గోపి, ఏదన్నా మనకు దక్కనప్పుడు దాని విలువ అనంతంరా అనేదానివి నువ్వు. అంతేలే, నువ్వు అనే పదాలకు అర్థం అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది అంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు. తనని తను తమాయించుకొని బామ్మని కడసారి చూస్తూ,
ఎనీవే హ్యావ్ ఎ సేఫ్ రైడ్ బామ్మ. వైతరణి నది దాటినప్పుడు నీ అనుభవం కలలో వచ్చి చెప్తావు కదూ మా మంచి బామ్మ. అందుకేనేమో మనిషి ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రేమ చూపించలేనప్పుడు తప్పించి లాభం లేదంటారు అంటూ ఏదో పనుండి పార్కింగ్ స్లాట్లో కారు దగ్గరకు వెళ్ళి కారు తలుపు తీసినప్పుడు బామ్మ తీసుకొచ్చిన ప్యాకెట్ కనబడింది. ఆతృతతో తెరిచి చూశాడు. అందులో ఒక మఫ్లరు ఇంకా ఒక ఉత్తరం ఉన్నాయి. ఉత్తరం తీసి చదివాడు దుఃఖం పొర్లుతున్న కళ్ళు దుడుచుకుంటూ. మొన్న నా పెట్టె సర్దుకుంటూ ఉంటే 2 ఊలుండలు దొరికాయి. అది నీకిష్టమైన రంగు నీలం. నువ్వు చలికి తట్టుకోలేవు, రొంపబడుతుంది. ఈ బామ్మ నీకోసం అల్లిన మఫ్లరు మెడకి చుట్టుకో. నీకు నచ్చిందా? ఎప్పుడు నీకు సర్ప్రైజ్ ఇవ్వమనేవాడివి. ఇదిగో నీ సర్ప్రైజ్, బావుందా అని ఉత్తరం చదువుకొని పదిలంగా తన చొక్కా జేబులో దాచుకొని ఆకాశం వైపు చూస్తూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ లవ్ యూ బామ్మ, ఇట్ ఈజ్ ఏ రియల్ ఫెంటాస్టిక్ సర్ప్రైజ్, బై బామ్మ అంటూ ముందుకి సాగిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.